హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మహేశ్వరి బ్లాగ్స్. చూడండి, మా చిరుతల్లి అయితే అల్లరి బాగా చేస్తుందని చెప్పాను కదా. చూడండి ఎలా అల్లరి చేస్తుందో. ప్యాలలన్నీ కింద పారబోసేసి ఒక్కొక్కటి వెళ్ళి మళ్ళీ చేత్తో తీసుకొని తింటుంది. గిన్నెలో వేస్తే అయితే అస్సలు తినట్లేదండి, అల్లరి చేస్తుంది. మీకు కూడా చూపిస్తాను అని చెప్పాను కదా, అందుకే వీడియో తీసి పెట్టాను. ఈరోజైతే మా చిట్టుతల్లికి 10th మంత్ది వీడియో తీసామండి. కొంచెం చాలా లేట్ అయింది, అంటే పుట్టు వెంట్రుకలు తీయకముందే, ఫంక్షన్ కన్నా ముందే తీయాల్సిందనమాట వీడియో. కానీ మా చెల్లె వాళ్ళు అప్పుడు రాలేదు, అందుకోసమనే ఇప్పుడు వచ్చింది కాబట్టి గుండె అయిన తర్వాత తీసాము. చూడండి, మా చిట్టల్లినైతే ఇగో కూర్చుండబెట్టిన, వంట బండ పైన కూర్చోబెట్టిన అనమాట. ఆడుకుంటుంది. టీ పెట్టడానికి వచ్చాను, టీ పెట్టుకుంటున్నాం. అయితే కూర్చొని ఆడుకుంటుంది అనమాట. చిట్టల్లి బాయ్ చెప్పమ్మా, అందరికీ హాయ్ చెప్పు. చెప్పల్లి, చూడు యశస్విని హాయ్ చెప్తల్లి, హాయ్ చెప్పు. ఎట్లా ఆడుకుంటుందో చూడండి. అమ్మో, చిట్టల్లి ఆడుకుంటుంది రోయ్. యశస్విని పెద్దమ్మేదమ్మా, పెద్దమ్మేది చూపి. ఈ స్కూల్ ఇక్కడి చూపి. పెద్దమ్మేది చూపి. పెద్దమ్మ నువ్వేనా? అమ్మో, అల్లరి చేస్తుంది. చూస్తున్నారా, మా చిట్టల్లి చాలా అల్లరి చేస్తుంది. ఆ స్పూన్స్ అన్నీ కావాలంట. ఇగో తల్లి స్పూన్స్ పట్టుకో, ఆడుకుంటుంది ఇప్పుడు. ఇంకొక 20 days అయితే చిట్టల్లి బర్త్డే కూడా వచ్చేస్తుంది. గుండెకైతే జుట్టు వచ్చేసింది. చూడండి, గుండెకు జుట్టు వచ్చేసింది. చిట్టల్లి గుండె అనొద్దా మమ్మీ, నిన్ను గుండె అనొద్దా? కోపం వచ్చేస్తుందా? కోపం వచ్చేస్తుందా? చెప్పమ్మా, జై చెప్పు. జై చెప్తల్లి. జై మొక్కు, జై జగ్ మొక్కు మమ్మా. జై ఇగో జై. చిట్టల్లి స్మైల్. చూసారు కదండి మా చిరుతల్లి ఎలా అల్లరి చేస్తుందో. రెడీగా ఉందండి, స్నానం చేసి రెడీ అయిపోయింది మా చిరుతల్లి. చూడండి, పింక్ డ్రెస్ వేసేసుకొని. కానీ సింపుల్గా తీసామండి. 10th month సింపుల్గానే చేసేసాము. మా చిరుతల్లి అయితే అస్సలు కూర్చోలేదండి. ఏవేవో అనుకున్నాము, వేరే డెకరేషన్ అనుకున్నాము అసలు మేము, కానీ అసలు ఉంచట్లేదు. ఏ ఐటమ్స్ పెట్టినా కానీ ఉంచట్లేదన్నమాట, అన్నీ పారేస్తుంది తీసేసి. అందుకోసమే సింపుల్గా ఇలా బెడ్షీటే డిజైన్గా ఉందన్నమాట మాది. దానిపైనే ఓన్లీ 10 నెంబరే రాసి పెట్టాము ఈసారి. మా చిట్టలు అసలు ఏవి ఉంచట్లేదండి, ఎందుకంటే కొంచెం పెద్దగా అయింది కదా. ఏవైనా సరే బొమ్మలు తీసేసుకొని వాటిని అటు ఇటు పడేస్తుంది అనమాట. ఒక్కసారి మా చిట్టలి యాక్టింగ్ చూడండి, మీరు కూడా చూసేయండి. ఏం పడ్డవరా మమ్మీ? ఇప్పుడు అని మళ్ళీ కూర్చొని పెట్టాను. One, two, three, మమ్మీ. చూసారా మా చిట్టల్లి ఎంత యాక్టింగ్ చేస్తుందో. ఏదైనా చెప్తే సరేనండి, 1-2 సార్లకే నేర్చేసుకుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. తర్వాత నేను పెట్టే వీడియో 11th month పెడతానండి. అందులో కూడా మా చిట్టల్లి ఇంకా వేరే అల్లరి ఎలా చేసిందో అది కూడా చూపిస్తాను. ఏదైనా ఫోన్లో పక్కన పాటలు పెట్టినా, టీవీలో పాటలు వచ్చినా డ్యాన్స్ చేసేస్తుంది. ఈసారి అయితే చాలా బాగా సందడి చేస్తుందండి మా చిట్టల్లి. నా బంగారు తల్లి చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో. వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ప్యాలాలు నోట్లో పెట్టుకుంటే తీసుకొని తింటుంది అనమాట. చూడండి చూసారా ఎలా తింటుందో. సరేనండి, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదండి, కామెంట్స్ కూడా పెట్టట్లేదు. దయచేసి మీరు సపోర్ట్ చేస్తేనే వేరే వీడియోస్ అన్నీ అందరికీ చేరుతాయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గాయ్స్.